బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ మహిళా నేతలు తెలంగాణ అసెంబ్లీ ముట్టడించారు. రాష్ట్రంలో మహిళలపై చిన్నపిల్లలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తమకేం పట్టనట్టుగా ఉండడంతో ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఈ ముట్టడి చేసినట్టుగా తెలిపారు. ఈ ఘటనలో పలువురు మహిళా మోర్చా నాయకురాలని పోలీసులు అరెస్ట్ చేయడంతో ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి మండిపడ్డారు. బాధిత మహిళలకు న్యాయం చేసే వరకు పోరాడతామని పేర్కొన్నారు. ఆమె పోలీస్ బట్టలు వేసుకుని ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు విచక్షణ రహితంగా గిచ్చుతున్నారు, కొడుతున్నారు. మమ్మల్ని నడుపుల మీద మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎంత విచక్షణ రహితంగా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళల పైన చిన్నపిల్లల పైన జరుగుతున్న అన్యాయాలకి అత్యాచారాలకి నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. రోజుకో రేపు మహిళల పైన చిన్నపిల్లల పైన జరుగుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చున్న మన రాష్ట్ర సీఎం ఉర్ఫ్ హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు అనేది వారికే తెలియదు. ఇన్ని అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది అంటే ప్రివెంటివ్ అరెస్ట్ చేయడానికి మాత్రం మా ఇండ్ల దగ్గరికి పొద్దునే 5 గంటలకు పంపించి మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయించడం తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని నిర్మూలించడం ఎలాగా, లా అండ్ ఆర్డర్ ని ఎలాగా యూటిలైజ్ చేసుకొని క్రైమ్స్ ఎలా కాకుండా చేయాలనే మా ఆలోచన మాత్రం లేని సీఎం మన సీఎం. అన్ని మినిస్ట్రీస్ అన్ని పోర్ట్ఫోలియోస్ ఆయన దగ్గరనే పెట్టుకొని రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందా అని మాత్రమే ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి మనం ఏదైతే ఈ ఇన్ని అగత్యాలు అన్యాయాలు జరగడానికి రీజన్ ఏదైతే ఉందో మద్యం, గంజాయి విచ్చలు విడిగా 24/7 మన తెలంగాణ రాష్ట్రంలో సరఫరా జరుగుతుంది. దీనిపైన ఎటువంటి చర్యలు లేవు. అధికారంలోకి రాగానే బెల్ట్ షాప్లను మొట్టమొదటి అరికడతామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి మాత్రం